హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. గ్రూప్ 1 విషయంలో హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గ్రూప్ 1 అధ్యక్షులు న్యాయం చేయాలి. పరీక్షలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి. నిరుద్యోగులకు రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలి అని బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రివాల్యూషన్ చేయాలని చెప్పి ఇవాళ హైకోర్టు తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బలాగా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ భావిస్తూ ఉన్నది. గతంలో చాలా సార్లు విద్యార్థులందరూ కూడా ఈ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి, జిఆర్ఎల్ సరిగా పాటించట్లేదు, వాల్యుయేషన్ సరిగా చేయట్లేదు, తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా మంది గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగులందరూ తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులను అధ్యక్షులను కలిసి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి గ్రూప్ 1 విషయంలో ముందుకెళ్ళింది. గతంలో 503 పోస్టులకు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహిస్తే ఆ రోజు ఇదే గ్రూప్ 1 అడ్డుకుంటానికి అనేకమైన ప్రయత్నాలు ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుగా వివరించిన రేవంత్ రెడ్డి గారు అడ్వకేట్లను పెట్టి గ్రూప్ 1 రద్దుకు ఆ రోజు రద్దు చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. ఎన్నికలు రావడం వల్ల మళ్ళీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అప్పటి వరకు ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో వాళ్ళ పేపర్లు మాత్రమే వాళ్ళనే పరీక్ష నిర్వహించి వాళ్ళకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన బాధ్యత ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం మొండిగా వివరించి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి దీన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో 503 పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళా ఒక 60 పోస్టులను కలిపి అడిషనల్ గా 60 పోస్టులు కలిపి వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆనాడు కేసీఆర్ గారు జీవో నంబర్ 50 తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలకు రిజర్వేషన్ ఉండాలి, పేపర్లో ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ ఉండాలి, మెయిన్స్ లో రిజర్వేషన్ ఉండాలి, అన్నింటిలో రిజర్వేషన్ ఉండాలని చెప్పి కేసీఆర్ గారు జీవో నంబర్ 50 తీసుకొస్తే ఇవాళ రిజర్వేషన్ వర్గాలకు వ్యతిరేకంగా ఇవాళ కొత్తగా వచ్చిన జీవోల జీవో నెంబర్ 21 తీసుకొచ్చి ఇవాళ రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం చేస్తానికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది తప్పు అని చెప్పి గ్రూప్ 1 అభ్యర్థులు అందరూ కూడా ఇందిరా పార్క్ లో ధర్నా వేశారు. ఈ ప్రభుత్వంలో ప్రతి మంత్రిని కలిసి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా కూడా ఈ ప్రభుత్వం మొండిగా వివరించి ఎగ్జామ్ నిర్వహించింది. ఆ ఎగ్జామ్ అయినా కరెక్ట్ నిర్వహించారంటే కరెక్ట్ నిర్వహించలేదు. సెంటర్లో వాళ్ళు ఇచ్చిన అటెండ్ అయిన అభ్యర్థి ఒక తీరు ఉంటుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక తీరు ప్రకటిస్తారు. ఈ రకంగా గ్రూప్ 1 పరీక్ష విధానంలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి గ్రూప్ 1 అభ్యర్థులు దాదాపు 20 మంది హైకోర్టుకి వెళ్ళడం ఈ ప్రభుత్వానికి చెంపదెప్ప కాదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ మళ్ళీ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం, మీ దగ్గర ఇవాళ గ్రూప్ 1 పరీక్ష రివాల్యుయేషన్ లోపల ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళకు సరైన సమయం ఇచ్చి మళ్ళీ రివాల్యుయేషన్ నిర్వహించాలని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ డిమాండ్ ఇస్తుంది. గతంలో మీరు చేసిన వాల్యుయేషన్ ప్రకారం హరిబరిగా వాల్యుయేషన్ చేసి మళ్ళీ గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేయదని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. మీరు ఎవరికో లబ్ధి చేకూర్చడానికి పరీక్షలు రాయని వాళ్లకు హాల్ టికెట్ ఇష్యూ చేసి వాళ్ళను గ్రూప్ 1 రాసినట్టుగా మీరు ఇవాళ ప్రకటించిన గతంలో జరిగింది. ఇవన్నీ అవకతవకలు జరిగినాయి కాబట్టి ఇవాళ అభ్యర్థులందరూ కూడా ఇవాళ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఇవాళ ఈ ప్రభుత్వానికి చెంప మీద దెబ్బ కొట్టినట్టుగా ఇవాళ తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పులు ఒప్పుకోవాలని చెప్పి బహిరంగ క్షమాపణ ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థులకు చెప్పాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపులో పోకుండా నేనే గ్రూప్ 1 నిర్వహించడం 503 పోస్టులకు నేనే నోటిఫికేషన్ ఇచ్చానని చెప్పి ఇవాళ క్రెడిట్ కోసం పోకుండా మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించి పారదర్శకంగా నిర్వహించి రిజల్ట్ ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.